సర్వస్తోత్రములు అల్లాహ్కే చెందును. ప్రజలు విముఖులైనప్పుడు కూడా ఆయన పదే పదే మార్గదర్శకత్వాన్ని పంపుతూనే ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలందరిపై ఆదం అలైహి సలాం నుండి ఈసా అలైహి సలాం వరకు శాంతి మరియు శుభాలు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీరు మా గత ఎపిసోడ్లను చూడనట్లయితే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, దయచేసి దీని తర్వాత వెనక్కి వెళ్లి వాటిని చూడండి. మేము సకల మానవాళికి పితామహుడైన ప్రవక్త ఆదం అలైహి సలాం గురించి చర్చించాము. స్వర్గానికి తీసుకువెళ్లబడిన మొదటి మానవుడైన ప్రవక్త ఇద్రిస్ అలైహి సలాం గురించి చర్చించాము. మేము ప్రవక్త నూహ్ అలైహి సలాం మరియు ఆయన 950 సంవత్సరాల సహనం గురించి చర్చించాము. మరియు మా చివరి ఎపిసోడ్లో మేము ప్రవక్త హూద్ అలైహి సలాం మరియు ఆద్ దేశపు పరాక్రమవంతుల గురించి చర్చించాము. ఆ ఎపిసోడ్లన్నీ మా ప్రవక్తల కథలు అనే ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. వివరణలో లింక్ ఉంది. మరియు దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ధారావాహిక ఒక ప్రయాణం. ఇందులో మనం చరిత్రలో అంచెలంచెలుగా సరళమైన మరియు హృదయాన్ని హత్తుకునే రీతిలో ప్రయాణిస్తాము. ఎందుకంటే ప్రతి కథ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. మరియు ప్రతి కథ మనల్ని తర్వాతి కథకు సిద్ధం చేస్తుంది. ఈ ప్రయాణంలో మీరు మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రారంభిద్దాం. మనం తమూద్ ప్రజల గురించి మాట్లాడుకుందాం. మరియు సాలిహ్ అలైహి సలాం అనే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ప్రవక్త హూద్ అలైహి సలాం ప్రజలైన ఆద్ వినాశనం తరువాత ఒక కొత్త జాతి అధికారంలోకి వచ్చింది. వారిని తమూద్ అని పిలిచేవారు. గత భాగంలో మీకు గుర్తుంటే ఆద్ వారు తమ అద్భుతమైన శారీరక బలానికి మరియు ఎత్తైన కట్టడాలకు ప్రసిద్ధి చెందారు. వారి వినాశనం తరువాత ఒక చాలా ముఖ్యమైన విషయం జరిగింది. ఆద్ నుండి ప్రాణాలతో బయటపడిన కొందరు మరియు వారి వారసులు ఒక కొత్త భూమిలో స్థిరపడ్డారు. తరతరాలుగా వారే తముద్గా మారారు. ఒక విధంగా చూస్తే వారు గుణపాఠం నేర్చుకుని ఉంటారని మీరు అనుకోవచ్చు. ఆద్కు ఏమి జరిగిందో వారు విన్నారు. అహంకారం నాశనం చేస్తుందని వారికి తెలుసు. అల్లాను ధిక్కరించడం వినాశనాన్ని తెస్తుందని వారికి తెలుసు. కానీ మానవులమైన మనకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ కదా. తముద్ ప్రజలు అసాధారణమైన ఇంజనీర్లు. వారు చదునైన నేలపై రాజభవనాలను నిర్మించలేదు, వాటిని చెక్కారు. పర్వతాలలో వారి స్వంత చేతులతో. వారి మాతృభూమి అల్హీజర్ అనే ప్రదేశంలో ఉండేది. అది నేటి అరేబియా ద్వీపకల్పానికి వాయువ్యంగా ఉన్న ఆధునిక సౌదీ అరేబియాలో ఉంది. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని నేడు మదైన్ సాలిహ్ లేదా అలులా అని పిలుస్తారు, మరియు మీరు ఇప్పటికీ వారి రాతితో చెక్కిన ఇళ్ల అవశేషాలను సందర్శించవచ్చు. వారు శక్తిమంతులు. వారు సంపన్నులు. వారు నైపుణ్యం కలవారు. వర్తకం మరియు వ్యాపారంలో చురుకుగా ఉండేవారు. కానీ నెమ్మదిగా వారి విజయం అవినీతిగా మారింది. వీటన్నిటితో పాటు వారు తీవ్రమైన అహంకారులుగా మారారు. ఇది మీకు తెలిసినట్లుగా ఉందా? తముద్ ప్రజలు విగ్రహారాధకులు, అహంకారులు, వర్తకం మరియు లావాదేవీలలో నిజాయితీ లేనివారు మరియు ఇతరులను మోసం చేసి అవినీతిపరులుగా మార్చి అణచివేశారు. సంపద పెరిగింది, కానీ నిజాయితీ తగ్గింది. అహంకారంతో నిండిన ఈ ప్రపంచంలోకి అల్లా ఒక ప్రవక్తను పంపాడు. వారి మధ్యనే పుట్టినవాడు. వారి మధ్యనే పెరిగినవాడు. ఆయన తన సందేశాన్ని అందించక ముందే వారు ఎరిగిన, గౌరవించిన, ప్రేమించిన వ్యక్తి. ఆయన పేరు సాలిహ్ అలైహి సలాం. సాలిహ్ అలైహి సలాం స్వయంగా తమూద్ తెగకు చెందినవారే. ఆయన బయటివాడు కాదు. ఆయన అపరిచితుడు కాదు. ఆయన వారి సొంత ప్రజలలో ఒకడు, మరియు ఆయన ఒక వివేకిగా, గొప్పవాడిగా మరియు ఆలోచనాపరుడిగా పేరుగాంచినవాడు. ప్రవక్త కాకముందు ఆయన సమాజం ఆయనపై గొప్ప ఆశలు పెట్టుకుంది.
బహుశా ఒకానొక రోజు ఈ వ్యక్తి తమ మధ్య గొప్ప నాయకుడు అవుతాడని వారు భావించారు. ఆ తర్వాత దివ్యవాణి అవతరించింది. థమూద్ తెగకు తన సందేశాన్ని అందించడానికి అల్లాహ్ సాలిహ్ అలైహి సలాం ను ఎంచుకున్నాడు. అలా సాలిహ్ అలైహి సలాం తన ప్రజల ముందు నిలబడి తనకు ముందున్న ప్రతి ప్రవక్త పలికిన మాటలనే పలికారు. ఓ నా ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు వేరే దైవం లేదు. సరళమైనది, స్పష్టమైనది, శక్తివంతమైనది. కానీ గమనించండి, ఆయనను ప్రేమించి గౌరవించే ప్రజల నుండి మీరు ఆశించే విధంగా వారి స్పందన లేదు. వారి స్పందన గందరగోళం, ఆ తర్వాత నిరాశ, ఆ తర్వాత శత్రుత్వం. ఓ సాలిహ్, మీరు మా మధ్య ఒక గొప్ప వాగ్దాన పురుషుడిగా ఉండేవారు. మా పూర్వీకులు పూజించిన వాటిని మేము పూజించడాన్ని మీరు నిషేధిస్తున్నారా? ఇదే ప్రవక్తత్వంలోని హృదయ విదారకమైన విషయం. మిమ్మల్ని బాగా తెలిసిన వారిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే వారికి మీరు ఇప్పటికీ వారితో పాటు పెరిగిన వ్యక్తి మాత్రమే. వారు ఆ వ్యక్తిని దాటి సందేశాన్ని చూడలేరు. అందుకే సాలిహ్ అలైహి సలాం ప్రతి గొప్ప ప్రవక్త చేసే పనినే చేశారు. ఆయన వదిలిపెట్టలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఆయన శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు థమూద్ ప్రజలు రుజువు కోరారు. మీరు నిజంగా అల్లాహ్ ప్రవక్త అయితే మాకు ఒక సూచన చూపించండి, ఒక అద్భుతం చూపించండి అని వారు అన్నారు. కాని ఏదో ఒక అద్భుతం కాదు. వారు తమకు ఏమి కావాలో ఖచ్చితంగా వివరించారు. తరువాత ఒక బండరాయి వైపు చూపిస్తూ, మీ ప్రభువును వేడుకోండి. 10 నెలల గర్భవతిగా, పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్న ఒక ఆడ ఒంటెను మా కోసం ఆ బండరాయి నుండి బయటకు రప్పించండి అని వారు కోరారు. హజ్రత్ సాలెహ్ అలైహి సలాం సమాధానమిచ్చారు, చూడండి, అల్లాహ్ మీరు కోరినట్టే పంపితే మీరు నేను తీసుకొచ్చిన సందేశాన్ని నమ్ముతారా? వారు సమాధానమిచ్చారు, అవును. అప్పుడు ఆయన వారి నుండి ప్రతిజ్ఞ తీసుకుని అల్లాహ్ను దుఆ చేశారు. అల్లాహ్ ఆ రాతిని చీల్చుకోమని ఆజ్ఞాపించాడు, మరియు అందులో నుండి ఒక గొప్పది 10 నెలల గర్భిణీ ఆడ ఒంటె బయటకు వచ్చింది. వారి కళ్ళు దానిని చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. వారు ఒక గొప్ప విషయాన్ని చూశారు, ఒక అద్భుతమైన దృశ్యం, అద్భుతమైన శక్తి మరియు స్పష్టమైన ఆధారం. ఒక బండరాయిలోంచి, గట్టిదైన, నిస్సారమైన, అసాధ్యమైన బండరాయిలోంచి ఒక ఆడ ఒంటె ఉద్భవించింది. ఒక అద్భుతమైన, గంభీరమైన, సజీవమైన ఆడ ఒంటె. అది ఒక సాధారణ ఒంటె కాదు. వారు ఇంతకు ముందెన్నడూ చూడని ఒక ఆడ ఒంటె అది. మరియు అది ఒక అద్భుతమైన బహుమతితో వచ్చింది, అదే దాని పాలు. ప్రతిరోజూ అది తముద్ జనాభా మొత్తానికి సరిపడా పాలను ఇచ్చేది. ఈ ఒంటె మరియు దాని అద్భుత స్వభావం గురించి అనేక ప్రాచీన కథనాలు ఉన్నాయి. పర్వతంలోని ఒక బండరాయి చీలిపోగా దానిలోంచి ఆ ఆడ ఒంటె బయటకు వచ్చిందని, దాని వెనుకే దాని పిల్లలు కూడా వచ్చాయని, అందుకే అది అద్భుతమైందని చెప్పబడింది. ఇతర కథనాల ప్రకారం ఆ ఆడ ఒంటె ఒక్క రోజులోనే బావులలోని నీరంతా తాగేసేదని, ఇతర జంతువులేవీ ఆ నీటి దగ్గరకు రాలేకపోయేవని చెప్పబడింది. ఇంకొన్ని కథనాల ప్రకారం ఆ ఆడ ఒంటె నీరంతా తాగిన రోజే ప్రజలందరికీ సరిపడా పాలను ఇచ్చి వారికి ఏమీ మిగల్చలేదని చెప్పబడింది. మొదట కొండల నుండి ఒక ఆడ ఒంటె బయటకు వచ్చినప్పుడు తమూద్ ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. అది ఒక ఆశీర్వదించబడిన ఒంటె, మరియు దాని పాలు వేలాది మంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు సరిపోయేంతగా ఉండేవి. అది ఎక్కడైనా నిద్రిస్తే ఆ ప్రదేశాన్ని ఇతర జంతువులు విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. అందువల్ల అది ఒక సాధారణ ఒంటె కాదని, అల్లాహ్ యొక్క సంకేతాలలో ఒకటి అని స్పష్టమైంది. అది సాలిహ్ ప్రజల మధ్య నివసించింది. వారిలో కొందరు అల్లాహ్ను విశ్వసించగా, మెజారిటీ ప్రజలు తమ మొండితనం మరియు అవిశ్వాసంలోనే కొనసాగారు. అందువల్ల సాలిహ్ అలైహి సలాం ఈ షరతు విధించారు, ఇది అల్లాహ్ యొక్క ఆడ ఒంటె మీ కొరకు ఒక సంకేతం. కాబట్టి దానిని అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేయనివ్వండి మరియు దానికి హాని చేయకండి, లేకపోతే మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది. ఒకే ఒక షరతు, కేవలం ఒక్కటే, దానిని స్వేచ్ఛగా తిరగనివ్వండి.
దానిని ముట్టుకోవద్దు. దానికి హాని చేయవద్దు. అంతే. ఈ ఆడ ఒంటె కేవలం ఒక జంతువు కాదు. అది ఒక ప్రతీక. అల్లాహకు మరియు తమూద్ ప్రజలకు మధ్య ఉన్న ఒక సజీవ ఒడంబడిక. అది సురక్షితంగా ఉన్నంతకాలం వారికి సమయం ఉంది. ఆలోచించడానికి సమయం. పశ్చాత్తాపపడటానికి సమయం. సత్యం వైపు తిరిగి రావడానికి సమయం. రోజులు గడిచాయి. ఆ ఆడ ఒంటె తిరుగుతూనే ఉంది. పాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. అయినా కూడా తమూద్లోని అహంకారులైన ఉన్నత వర్గాలు రగిలిపోతూనే ఉన్నాయి. సాలిహ్ అలైహిసలాం పట్ల వారికున్న ద్వేషం ఆ పుణ్యం పొందిన ఆడ ఒంటె వైపు మళ్లీ దానిమీదే కేంద్రీకృతమైంది. అవిశ్వాసులు ఆ ఒంటెకు వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నడం ప్రారంభించారు, మరియు వారు రహస్యంగా దానికి వ్యతిరేకంగా పన్నెరు. విషయం ఏమిటంటే, ఆ ఆడ ఒంటెకు ఒక ఏర్పాటు ఉంది. ఒకరోజు విడిచి ఒకరోజు అది అందరూ పంచుకునే నీటి వనరు నుండి నీరు త్రాగాలి. ఆ రోజున మరే ఇతర జంతువు కూడా దాని నుండి నీరు త్రాగకూడదు. ఇది ధనవంతులకు చికాకు తెప్పించింది. ఇది శక్తివంతులకు చికాకు తెప్పించింది. తమకు అన్ని హక్కులు ఉన్నాయని వారు భావించారు. ఒక ఒంటెకు, అది ఎంత అద్భుతమైనదైనా సరే, తాము తమ వనరులుగా భావించే వాటిపై సమాన హక్కు ఉండకూడదని వారు భావించారు. నా సోదర సోదరీమణులారా, అహంకారం ఒక వ్యాధి. అది అత్యంత స్పష్టమైన ఆశీర్వాదాలను కూడా ముప్పులుగా కనిపించేలా చేస్తుంది. అందువలన ఆ నాయకులు, ఆ అహంకారులైన ఉన్నతవర్గం, సాలిహ్ సందేశం వల్ల అత్యధికంగా నష్టపోయేవారు ఒక పథకాన్ని పన్నారు. ఈ కుట్రకు 9 మంది ప్రత్యేకంగా నాయకత్వం వహించారని ఖురాన్ మనకు చెబుతోంది. ఆ నగరంలో 9 మంది వ్యక్తులు ఉన్నారు. వారు దేశంలో అవినీతిని వ్యాపింపజేసి సంస్కరించబడలేదు. 9 మంది వ్యక్తులు. ఆ తర్వాత జరగబోయే దాన్ని అమలు చేయడానికి కావలసిన పలుకుబడి, అధికారం మరియు క్రూరత్వం ఉన్న 9 మంది. చివరి దెబ్బ కొట్టడానికి వారు ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. మరియు ఒక రోజు, భయం లేకుండా, సిగ్గు లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా వారు అల్లాహ్ యొక్క ఆడ ఒంటెను చంపారు. మొదట దాని కాలి నరాలను కోశారు. దాని కాళ్లను నరికారు. ఆ తర్వాత దానిని వధించారు. వారు అల్లాహ్ యొక్క చిహ్నాన్ని చంపారు. ఆ తర్వాత వారు సాలిహ్ అలైహిస్సలాం ను అపహాస్యం చేశారు. వారు ఇలా అన్నారు: ఓ సాలిహ్, నువ్వు ప్రవక్తలలో ఒకడివైతే నువ్వు వాగ్దానం చేసిన దాన్ని మాకు తీసుకురా. ఆ క్షణంలో సాలిహ్ అలైహిస్సలాం యొక్క బాధను మీరు ఊహించగలరా? ఆయన తన సర్వస్వాన్ని ఇచ్చేశారు. ఆయన హెచ్చరించాడు. ఆయన బ్రతిమాలాడు. ఆయన వేడుకున్నాడు. ఆయన వారికి ఒక అద్భుతాన్ని చూపించాడు. మరి ఇప్పుడు అల్లా వారికి ఇచ్చిన ఆ చిహ్నమే మాయమైపోయింది. వాళ్ళు నవ్వుతున్నారు. 3 రోజులు. కేవలం 3 రోజులు. సాలిహ్ అలైహిస్సలాం అరవలేదు. ఆయన శపించలేదు. ఆయన కోపంతో విరుచుకుపడలేదు. ఆయన తన స్వరంలో విచారంతో ఇలా అన్నారు: 3 రోజులపాటు మీ ఇళ్లలో ఆనందంగా గడపండి. ఇది కాదనలేని వాగ్దానం. ఆ 3 రోజులు గడిచిపోయేలోపు వారు తమ తప్పును గ్రహించి తమ వైఖరిని మార్చుకుంటారని సాలిహ్ అలైహిస్సలాం ఆశించారు. ఎందుకు 3 రోజులు అని వారు అడిగారు. శిక్ష వీలైనంత త్వరగా రానివ్వండి. ఆయన వారిని బ్రతిమాలారు: నా ప్రజలారా, మీరు మంచి కంటే చెడువైపే ఎందుకు తొందరపడుతున్నారు? మీరు కరుణను పొందేందుకు అల్లాహ్ క్షమాపణను ఎందుకు కోరరు? కరుణతో నిండిన 3 రోజులు. అల్లాహ్ తన అపారమైన కరుణతో వారికి ఇంకా సమయం ఇచ్చిన 3 రోజులు. వారు ఆ చిహ్నాన్ని వధించిన తర్వాత కూడా. వారు ప్రవక్తను అపహాస్యం చేసిన తర్వాత కూడా. అల్లాహ్ పశ్చాత్తాప ద్వారం ఇంకా తెరిచే ఉంది. మరో 3 రోజులు జీవితాన్ని ఆస్వాదించండి, ఆ తర్వాత మీకు శిక్ష పడుతుంది. వారు ఇలా జవాబిచ్చారు: మీ ఉనికి, మీ అనుచరుల ఉనికి మాకు కీడు తెస్తుందని మేము భావిస్తున్నాము. ఖురాన్లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వారు ఒక కుట్ర పన్నారు, మేము కూడా ఒక పథకం వేశాము, కాని వారు దానిని గ్రహించలేదు. అల్లాహ్ సాలిహ్ అలైహిస్సలాం ను మరియు అతని అనుచరులను వారి దుష్ట పథకాల నుండి కాపాడాడు.
భారమైన హృదయాలతో వారు ఆ దుర్మార్గులను విడిచిపెట్టి వేరొక ప్రదేశానికి తరలివెళ్లారు. సాలిహ్ అలైహిస్సలాం హెచ్చరించిన 3 రోజుల తర్వాత ఆకాశంలో పిడుగులు పడ్డాయి. ఆ తర్వాత సంభవించిన తీవ్రమైన భూకంపాలు ఆ మొత్తం తెగను మరియు వారి మాతృభూమిని నాశనం చేశాయి. ఆకాశం నుండి వచ్చిన ఒక భయంకరమైన అరుపు, మానవ చెవులు తట్టుకోలేని అత్యంత భయంకరమైన శబ్దం వారిలో ప్రతి ఒక్కరినీ తుడిచిపెట్టింది. వారు చెక్కిన పర్వతాలు వారిని రక్షించలేకపోయాయి. వారు కూడబెట్టిన సంపద వారిని కాపాడలేకపోయింది. వారు కవచంలా ధరించిన అహంకారం నిష్ప్రయోజనమైంది. వారు కనుమరుగయ్యారు. మరియు సాలిహ్ అలైహిస్సలాం తన ప్రజల శిథిలాల గుండా నడిచాడు. తాను పెరిగిన ప్రజలు, తాను ఎంతో ప్రాణత్యాగం చేసి కాపాడాలనుకున్న ప్రజలు. మరియు ఆయన ఇలా అన్నారు: ఓ నా ప్రజలారా, నేను నిశ్చయంగా మీకు నా ప్రభువు సందేశాన్ని అందించాను మరియు మీకు సలహా ఇచ్చాను, కాని మీకు సలహాదారులు ఇష్టం ఉండరు. ఆ మాటలలో ఎలాంటి విజయం లేదు. కేవలం దుఃఖం మాత్రమే ఉంది. తన ప్రజలు తనను తిరస్కరించినప్పుడు కూడా వారిని ప్రేమించిన ఒక ప్రవక్త, చివరి క్షణంలో కూడా. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యుద్ధానికి వెళ్లే మార్గంలో తమూద్ ప్రజల ఏళ్ల పక్కగా వెళుతున్నప్పుడు ఆయన అక్కడి ప్రజలతో కలిసి ఆగారు. తమూద్ ప్రజలు నీరు త్రాగే బావుల నుండి ఆ ప్రజలు నీటిని తెచ్చుకున్నారు. వారు కాల్చడానికి పిండిని సిద్ధం చేసుకుని దానితో బావుల నుండి తెచ్చిన నీటితో తమ నీటి సంచులను నింపుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటి సంచులను ఖాళీ చేసి సిద్ధం చేసిన పిండిని ఒంటెలకు ఇవ్వమని వారిని ఆదేశించారు. ఆ తర్వాత సాలిహ్ అలైహిస్సలాం యొక్క ఆడ ఒంటె నీరు త్రాగే బావి వద్ద వారు ఆగే వరకు ఆయన వారితో కలిసి వెళ్లారు. శిక్షించబడిన ప్రజల వద్దకు ప్రవేశించవద్దని ఆయన వారిని హెచ్చరించారు. వారికి కలిగిన బాధ మీకు కూడా కలుగుతుందేమోనని నాకు భయంగా ఉంది, కాబట్టి మీరు వారి వద్దకు వెళ్లవద్దు అని చెబుతూ, ఖురాన్లో ఈ కథకు ప్రత్యేక స్థానం ఎందుకు? నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు శ్రద్ధగా గమనించవలసిన ఒక విషయం ఇక్కడ ఉంది. ఈ కథను ప్రత్యేకంగా నిలబెట్టే ఒక విషయం ఇది. ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం మరియు తమూద్ ప్రజల కథ ఖురాన్కు ముందు ఏ ప్రామాణిక మత గ్రంథంలోనూ వివరంగా కనిపించదు. తోరా మరియు బైబిల్లో కూడా కనిపించే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం లేదా మూసా అలైహిస్సలాం కథల వలె కాకుండా తమూద్ యొక్క వివరణాత్మక కథ, వారి పాపం, వారి నిర్దిష్ట శిక్ష, ఆడ ఒంటె, ఇవన్నీ కేవలం ఖురాన్లో మాత్రమే ప్రత్యేకంగా మరియు అసాధారణమైన వివరాలతో భద్రపరచబడ్డాయి. మరియు అల్లాహ్ తమూద్ గురించి ఒక్కసారి మాత్రమే కాదు, 2 సార్లు కాదు. ఈ కథ ఖురాన్లోని కనీసం 11 వేర్వేరు అధ్యాయాలలో కనిపిస్తుంది. సూరా అలరాఫ్లో, సూరా హుద్లో, సూరా అల్ హిజ్ర్లో, సూరా అన్నల్లో, సూరా అష్షమ్స్లో. ఎందుకు ఇన్నిసార్లు ఎందుకు? ఎందుకంటే ఈ కథలో అల్లాహ్ మనం మరచిపోకూడదని కోరుకునే ఒక సందేశం ఉంది. ఇది ఒక అద్దం. మనం తమూద్ గురించి, వారి అహంకారం, సత్యాన్ని తిరస్కరించడం, వారి వినాశనం గురించి చదివిన ప్రతిసారీ మనల్ని మనం చూసుకుని ఇలా ప్రశ్నించుకోవాలి: నేను వారి తప్పులనే పునరావృతం చేస్తున్నానా? ఆకాశం మీద మరియు దానిని నిర్మించిన ఆయన మీద, ఆత్మ మీద మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన మీద. నిశ్చయంగా దానిని పవిత్రం చేసుకున్నవాడే విజయం సాధిస్తాడు, మరియు నిశ్చయంగా దానిలో అవినీతిని నింపినవాడు విఫలమవుతాడు. సూరా అష్షమ్స్లోని ఆ తర్వాతి వచనాలు తమూద్ గురించి మాట్లాడుతాయి. ఆత్మ మరియు దాని పవిత్రత గురించి మాట్లాడిన వెంటనే ఈ అనుసంధానం ఉద్దేశపూర్వకమైనది. తమూద్ వినాశనానికి మూలం వారి ఆత్మల అవినీతి. మరియు మనతో సహా ఏ ప్రజల మోక్షమైనా మన ఆత్మలను పవిత్రం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. సాలిహ్ అలైహిస్సలాం గారి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. పాఠం 1: ప్రతి వరం ఒక పరీక్షతో వస్తుంది. ఆ ఆడ ఒంటె ఒకే సమయంలో అద్భుతం మరియు పరీక్ష కూడా. తమూద్ ప్రజల వద్ద అన్నీ ఉన్నాయి మరియు వారికి మరో బహుమతి ఇవ్వబడింది. కానీ బహుమతులు పరీక్షలు కూడా.
అల్లాహ్ మీకు ఇచ్చే వరాలతో మీరు ఏమి చేస్తారు? మీరు కృతజ్ఞత చూపిస్తారా? లేక వాటిని తేలికగా తీసుకుంటారా? మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. మీ కుటుంబం గురించి, మీ రిస్క్, జీవనోపాధి గురించి, మీరు దీనిని చూస్తున్న ఈ పరికరం గురించి కూడా ఆలోచించండి. ఇవే మీ ఆడ ఒంటెలు. అల్లాహ్ మీకు ఇచ్చిన వాటిని మీరు ఎలా చూసుకుంటారో చాలా జాగ్రత్తగా ఉండండి. పాఠం 2. 9 మంది ఒక జాతిని నాశనం చేయగలరు. ఆ ఆడ ఒంటెను చంపడానికి ప్రణాళిక వేసింది కేవలం 9 మంది వ్యక్తులు మాత్రమే. 9 మంది. కాని దాని పర్యవసానాలను యావత్ జాతి అనుభవించింది. ఇది మనకు భయంకరమైన మరియు ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. కొద్దిమంది పలుకుబడి ఉన్న వ్యక్తుల చర్యలు చాలామందికి వినాశనాన్ని తీసుకురాగలవు. మీకు పలుకుబడి ఉన్నప్పుడు, మీకు గొంతు ఉన్నప్పుడు, ప్రజలు మీ మాట విన్నప్పుడు, మీరు ఆ పలుకుబడిని దేనికోసం ఉపయోగిస్తున్నారు? మీరు సత్యాన్ని వ్యాపింపజేస్తున్నారా లేక అహంకారాన్ని వ్యాపింపజేస్తున్నారా? మీరు ప్రజలను అల్లాహ్కు దగ్గర చేస్తున్నారా లేక వారిని మరింత దూరం చేస్తున్నారా? పాఠం 3. తిరస్కరణలన్నింటికీ అహంకారమే మూలం. థమూద్ ప్రజలు సాలిహ్ అలైహిస్సలాం ను తిరస్కరించింది వారి వద్ద సాక్ష్యం లేక కాదు. వారు బండరాయి నుండి పుట్టిన ఒంటెను చూశారు. వారు ప్రతిరోజూ దాని పాలు తాగారు. ఆ సాక్ష్యం వారి మధ్యే తిరుగుతోంది. వారి గర్వం లొంగిపోవడానికి వారిని అనుమతించలేదు కాబట్టే వారు తిరస్కరించారు. మరియు ఇది మనకు చాలా దగ్గరగా ఉండే పాఠం. మనలో ఎంతమంది సత్యాలను, ఇస్లామీయ సత్యాలను, నైతిక సత్యాలను, వ్యక్తిగత సత్యాలను, కేవలం వాటిని అంగీకరించాలంటే మనం మారాల్సి వస్తుందనే కారణంతో తిరస్కరిస్తాము? పాఠం 4. అల్లాహ్ యొక్క శిక్షకు ముందే ఆయన కరుణ వస్తుంది. 3 రోజులు. 3 పూర్తి రోజుల హెచ్చరిక. నేరం జరిగిన తర్వాత కూడా. అల్లాహ్ అంటే ఇదే. ఆయన అర్రహ్మాన్, అర్రహీం, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు. ఆయన శిక్ష ఎప్పుడూ హెచ్చరిక లేకుండా రాదు. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఆయన పశ్చాత్తాప ద్వారం ఎప్పటికీ మూసుకోదు. మీరు ఏది చేసినా, మీరు ఎన్ని తప్పులు మోస్తున్నా, థమూద్కు ఉన్నదానికంటే మీకు ఎక్కువ సమయం ఉంది. వారికి ఉన్నదానికంటే మీకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రశ్న ఏమిటంటే, మీరు దానితో ఏమి చేస్తారు? పాఠం 5. ప్రవక్తలు తమ ప్రజలు తిరస్కరించబడినప్పుడు కూడా వారిని ప్రేమిస్తారు. సాలిహ్ అలైహిస్సలాం తన ప్రజల నాశనాన్ని సంబరంగా జరుపుకోలేదు. ఆయన దుఃఖించారు. ఆయన ఏడ్చారు. ఇది ఒక ప్రవక్త యొక్క గుణం, మరియు విస్తృత అర్థంలో మనం ఆకాంక్షించవలసిన గుణం కూడా ఇదే. మనకు అన్యాయం చేసిన వారితో సహా ప్రతి మానవునికి మనం మేలు జరగాలని కోరుకోవాలి. మన శత్రువుల మార్గదర్శకత్వం కోసం కూడా మనం దుఆ చేయాలి. అదే ప్రవక్త మార్గం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ కథ చాలా సందర్భోచితమైనది. విజయం అహంకారాన్ని కాదు, వినయాన్ని పెంచాలి. సంపాదనలో అవినీతి సమాజాలను నాశనం చేస్తుంది. హృదయం మూసుకుపోయి ఉంటే రుజువు అడగడం నిష్ప్రయోజనం. పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయడం ప్రమాదకరం. ఈ రోజు మనం ఒక అద్భుతాన్ని నాశనం చేయకపోవచ్చు. కానీ అల్లాహ్ సంకేతాలను మనం ఎంత తరచుగా విస్మరిస్తాము? మరియు ఈ కథ నుండి వచ్చే సందేశం చాలా సరళమైనది, హృదయాన్ని కదిలించేంత స్పష్టమైనది. థమూద్ అహంకారిగా ఉండకండి. అన్ని ఆశీర్వాదాలు పొంది కూడా అహంకారాన్ని ఎంచుకున్న వ్యక్తిగా ఉండకండి. సంకేతాలను చూసి కూడా ముఖం తిప్పుకున్న వ్యక్తిగా ఉండకండి. హెచ్చరించబడి కూడా మారకుండా ఉన్న వ్యక్తిగా ఉండకండి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, 3 రోజుల హెచ్చరిక ఇవ్వబడని రోజు. బూర ఊదబడే రోజు. ప్రతి ఆత్మ తన సృష్టికర్త ముందు ఒంటరిగా నిలబడుతుంది. మరియు ఆ రోజున ముఖ్యమైన ఏకైక ప్రశ్న ఇది: మనం విన్నామా? అల్లాహ్ మనల్ని అహంకారం మరియు అవినీతి నుండి కాపాడుగాక. మన వ్యవహారాలలో మనల్ని నిజాయితీపరులుగా చేయుగాక. మరియు సత్యాన్ని తక్షణమే స్వీకరించే హృదయాలను మనకు ప్రసాదించుగాక. ఆమీన్.